ప్రియ సోదరీ సోదరులారా, గత పాఠంలో బాప్తిస్మకుడైన యోహాను ప్రబోధాలను వినటానికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారని విన్నాము. ప్రజలు తమ పాపములు ఒప్పుకుంటూ యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుతూ వచ్చారు. పాపములు ఒప్పుకొని పాపక్షమాపణ పొందినప్పుడు బాప్తిస్మం పొందాలి. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు ప్రసంగిస్తూ అన్నాడు, మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. పాపక్షమాపణ అనుభవం తరువాత యేసును స్వకీయ రక్షకుడుగా ఒప్పుకోవడం జరుగుతుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను శుద్ధి చేస్తుంది. బాప్తిస్మము అనేది మారుమనసు తరువాత ప్రభువును అంగీకరించిన వ్యక్తికి అవసరం. అది ప్రభువు ఆజ్ఞ. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. మతాచారం వల్ల రాబోయే ఉగ్రతను తప్పించుకోలేరు. పాములాగా తప్పించుకొని పారిపోదామనుకుంటున్నారా సర్పసంతానమా అని యోహాను ప్రజలను గద్దిస్తున్నాడు. మారు మనస్సుకు తగిన ఫలం లేకపోతే దేవుడు తగిన చర్య తీసుకుంటాడని యోహాను ప్రబోధం. ఫలము అనేది ఆత్మ పంట. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అబ్రాహాముకు మీరు సంతానమా? భౌతికంగా మీరు అబ్రహాము పిల్లలైతే మీరిలా ఉన్నారేమిటి? కావాలంటే దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రహాముకు సంతానాన్ని రప్పించగలడు. అంటే మీకంటే ఈ రాళ్లు నయం. గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడుతుంది. యోహానన్నాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటానికి కూడా నాకు యోగ్యత లేదు. నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిస్మమిస్తాడు. అనగా పరిశుద్ధాత్మతో మిమ్మును నింపుతాడు. ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే అది పరిశుద్ధాత్మ కార్యమే. పాపమును గురించి ఒప్పించేవాడు పరిశుద్ధాత్మే. రక్షించబడిన వ్యక్తిని పరిశుద్ధాత్మే క్రీస్తు శరీరంలోకి చేరుస్తాడు. అప్పటి నుండి పరిశుద్ధాత్మ నింపుదల అనుభూతి పొందుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ నింపుదలకు గుర్తు ఆ వ్యక్తి పరిశుద్ధ జీవితమే. ప్రబలమైన రుజువు పరిశుద్ధ జీవితం. ఆ వ్యక్తి శక్తి నొందుతాడు, బలమైన సాక్షి అవుతాడు, ఆత్మ సంపాదనలో జయం సాధిస్తాడు. యోహాను ఏమంటున్నాడు? ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడు. గోధుమలను తూర్పారపడతాడు. పొట్టు ఎగిరిపోతుంది, చెదిరిపోతుంది. తాలుగింజలు ఎగిరిపోతాయి, గట్టి గింజలు మిగులుతాయి. దావీదు రాసిన మొదటి కీర్తన అంటోంది, దుష్టులు గాలి చెదరగొట్టే పొట్టులాగా ఉంటారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందటానికి యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గర ఉన్న అతని వద్దకు వచ్చాడు. అందుకు యోహాను అన్నాడు, నేను నీచేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవే నా వద్దకు వస్తున్నావా? యోహాను యేసును వారించాలని చూచాడు. యేసు అన్నాడు, ఇప్పటికి ఇలా కానియ్యి, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చటము మనకు తగి ఉన్నది. యోహాను అలానే కానిచ్చాడు. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు. ఇదిగో, ఆకాశము తెరువబడింది. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి రావడము చూచాడు. ఇదిగో, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. శ్రోతలు, యేసు బాప్తిస్మము పొందవలసిన అవసరమేమిటి? ఆయన పాపికాడు, పరిశుద్ధుడు,
మారుమనసు పొందాల్సిన పనేమిటి? ఆ మాటకొస్తే యోహానే యేసు చేత బాప్తిస్మం పొందాలి. యేసు పాపరహితుడు. అయితే ఆయన పాపులతో తనను తాను సంయుక్తపరచుకున్న పాపరహితుడు. ఆయన మానవులందరి పాపము భరించాడు. యెషయా 53:12 గొప్పవారిలో నేనతనికి పాలు పంచిపెడతాను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకుంటాడు. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోశాడు. అతిక్రమము చేసేవారిలో ఎంచబడిన వాడయ్యాడు. అనేకుల పాపములను భరిస్తూ తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాడు. మానవుల పాపక్షమాపణకు యేసు చెల్లించిన వెల ఎంతో గొప్పది. అతిక్రమకారులలో ఒకడుగా ఆయన ఎంచబడ్డాడు. అందుకే ప్రభువు తాను స్వయంగా బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మము అనగా సమన్వయం, సంయుక్తత అనే అర్థం ఉంది. ఆయన ఆ విధంగా సంయుక్తతను కలిగించుకోకపోతే మనకు రక్షణ అనేదే ఉండేది కాదు. మరో కారణం, నీటి బాప్తిస్మం మరణానికి సాదృశ్యం. యేసు మరణమే ఒక గొప్ప బాప్తిస్మం. ఆయన రాజ్యంలో యేసు కుడివైపున ఒకరు, ఎడమవైపు మరొకరు కూర్చోవాలన్న ఆశను యాకోబు, యోహానులు వ్యక్తం చేసినప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు? మార్కు సువార్త 10:38 నేను త్రాగే గిన్నెలోనిది త్రాగడమైనా, నేను పొందుతున్న బాప్తిస్మము పొందటమైనా మీ చేతనవునా? అనగా యేసుక్రీస్తు మరణమే ఒక బాప్తిస్మం. ఆయన నీ కోసం, నా కోసం మరణమనే బాప్తిస్మములో ప్రవేశించాడు. ఆయనలోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణ పునరుత్థానములతో సంయుక్తతనందుతున్నాము. నీటి బాప్తిస్మము మరణానికి సాదృశ్యం. యేసు యాజక ధర్మం నెరవేరుస్తున్నాడు గనుక మన పక్షంగా ఆయన బాప్తిస్మం పొందవలసి ఉంది. 2 కొరింథీ 5:21 మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఆయనలో పాపము లేదు కాని ఆయన మీద పాపము మోపబడింది. నా పాపము ఆయన మీదికి వచ్చింది, ఆయనలోకి కాదు. నీవు నేను ఆయనతో సంయుక్తమై రక్షించబడ్డాము. బాప్తిస్మమందు ఆయన మనతో సంయుక్తత నొందాడు. 1 పేతురు 3:21 ఏమి చెప్పబడింది? సాదృశ్య రూపకమైన బాప్తిస్మము మిమ్మల్ని రక్షిస్తుంది. అనగా యేసు ప్రభువు బాప్తిస్మముతో సమైక్యత వల్ల మనకు రక్షణ ప్రాప్తిస్తుంది. రక్షించబడటము అంటే క్రీస్తులోకి రావటము. క్రీస్తులోకి మనం ఎలా రాగలం? పరిశుద్ధాత్మ బాప్తిస్మము వల్ల. నీటి బాప్తిస్మం క్రీస్తుతో మన సంయుక్తతా స్థితిని తేటగా చూపుతుంది. యోహాను సువార్త 6:37 నా వద్దకు వచ్చేవారిని నేను ఎంతమాత్రము తోసివేయను అన్నాడు యేసు ప్రభువు. యేసుతో మనలను సమైక్యపరిచేవాడు, సంయుక్తం చేసేవాడు పరిశుద్ధాత్మ. నీటి బాప్తిస్మం సాక్ష్యమిదే. నీవు బాప్తిస్మం పొందావంటే అది నీ విధి. బాప్తిస్మం పొందకపోతే నీవు క్రీస్తుతో సమైక్యం కావటానికి ఇష్టపడడం లేదు. అది తిరుగుబాటు కిందికే వస్తుంది. నమ్మి బాప్తిస్మం పొందినవాడే రక్షించబడినవాడు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. క్రీస్తుతో ఏకమవడం విషయంలో వాదోపవాదాలు అనవసరం. మత్తయి సువార్త 3:15 ప్రభు అన్నాడు, ఇది బాప్తిస్మ నీతి, దీనిని నెరవేర్చటం మన విధి. యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చాడు. ఆయన బాప్తిస్మం తీసుకోగానే ఒడ్డుకు వచ్చాడు. అక్కడ త్రిత్వ సమావేశం జరిగింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు సమావేశమయ్యారు. తండ్రి పరలోకం నుంచి కుమారుణ్ణి గురించి మాట్లాడాడు. అప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలె వచ్చి కుమారుని మీద వాలాడు. తండ్రి ఏమన్నాడు? ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నాకెంతో ఆనందం. యేసు ఇప్పుడు తన ప్రజలతో మమేకమయ్యాడు. ఆయన ఎంత గొప్ప రాజు! యేసురాజా, నీకు మా స్తుతి స్తోత్రములు.
దేవుడు తన కుమారుడైన యేసును బాప్తిస్మం సందర్భంలో లోకానికి కానుకగా ఇస్తున్నాడు. నా ప్రియకుమారుడు ఇడుగో అని పరిచయం చేస్తున్నాడు. ఈయన యందు నాకెంతో ఆనందం అన్నాడు. మార్కు సువార్త 1 9-11 వరకు ఇదే సన్నివేశం వర్ణించబడింది. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మము పొందాడు. వెంటనే ఆయన నీళ్లలో నుంచి ఒడ్డుకు వస్తూ ఉండగా ఆకాశము చీల్చబడము, పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగిరావడము చూచాడు. దేవుడన్నాడు, నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేను ఆనందిస్తున్నాను అనే శబ్దము ఆకాశము నుండి వచ్చింది. అలాగే లూకాసు వార్త 3:21-22 ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశము తెరువబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగివచ్చాడు. అప్పుడు దేవుడన్నాడు, నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేను ఆనందిస్తున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. నజరేతులో యేసు తన బాల్యాన్ని గడిపాడు. తన 30వ ఏట బహిరంగ సేవ ప్రారంభించాడు. అందరూ యోహాను బోధ వినడానికి వస్తూ ఉంటే యేసు కూడా వెళ్ళాడు. తనకు బాప్తిస్మము ఇవ్వవలసిందని యోహానును అడిగాడు. నాకు నీవు బాప్తిస్మమివ్వు అని యేసు అడిగితే యోహాను అభ్యంతరం చెప్పాడు. నేను నీ దగ్గర బాప్తిస్మం పొందవలసిన వాణ్ణి, నన్నెందుకు బాప్తిస్మమివ్వమని అడుగుతున్నావు అన్నాడు యోహాను. యోహాను బాప్తిస్మానికి యేసు అతీతుడు. యోహాను బాప్తిస్మము మారు మనస్సుకు సంబంధించింది. పాపము విషయమై పశ్చాత్తప్తులైన వారికి యోహాను బాప్తిస్మం. యేసు పశ్చాత్తాపం చెందటమా? ఆయన పాపి కాడే. ఆయనలో ఏ పాపమూ లేదు, ఉండడానికి వీల్లేదు. ఆయన ఏ పాపమూ చెయ్యలేదు. అది అసాధ్యం, అనూహ్యం. హెబ్రీ పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని సమస్త విషయములలో మనవలనే శోధించబడినా ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7:26 పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం. 1 యోహాను 3:5 ఏమంటోంది? పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన యందు పాపమేమీ లేదు. మరి యేసు ఎందుకు బాప్తిస్మము తీసుకున్నాడు? యాజకుడు తన ప్రజల పక్షాన బలులర్పిస్తాడు. మోషే, ఎజ్రా, దానియేలు తమ ప్రజలతో సంయుక్తపరచుకొని వారి పాపము తమ పాపమే అయినట్లు విజ్ఞాపన చేశారు. గాని యేసు అంతకంటే విశేషమైన కారణాన్ని చూపాడు. మత్తయి సువార్త 3:15 నీతి యావత్తు ఈలాగు నెరవేర్చడము మనకు తగి ఉన్నది. నీతిని నెరవేర్చాలి అని ప్రభువు అంటున్నాడంటే దీని భావమేమిటి? ధర్మశాస్త్రములో బాప్తిస్మ సంస్కారానికి సంబంధించిన ఆజ్ఞలేమీ లేవే. యేసు అంటున్న నీతి లేవీయ నీతి కాదు. యోహాను బోధ మారుమనసు బోధ. మారుమనసు పొందిన వారందరూ మెస్సియా రాకడ కోసమై నిరీక్షిస్తారు. మెస్సియా నీతిమంతుడు. ఆయన నీతి దేవుని బిడ్డల నీతి. పాపులను నీతిమంతులనుగా చేసేవాడు ఆయనే. అదే ఆయన నీతి. ఆయన పాపులతో తనను తాను సంయుక్తపరుచుకుంటున్నాడు. అందుకే యేసు యోహాను చేత బాప్తిస్మము పొందడము దేవుని చిత్తమై ఉన్నది. బాప్తిస్మమందు యేసుక్రీస్తు తన వారితో సంపూర్ణంగా సంయుక్తపరచబడుతున్నాడు. ఈ బాప్తిస్మమును పరలోక తండ్రి ఆమోదించాడు. యేసు నీళ్లలో నుండి నది ఒడ్డుకు రాగానే దేవుని ఆత్మ పావురాకారంతో వచ్చాడు. యేసు మీద వాలాడు.
దేవుడు తన కుమారుని యందు ఎంతో ఆనందిస్తున్నాడు. గొర్రెపిల్ల లాంటి యేసు మీదికి పావురము లాంటి పరిశుద్ధాత్మ దిగివచ్చాడు. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 6వ వచనం. యేసు అనే తన ప్రియుని యందు మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇదే బాప్తిస్మ భావన. కొలసీ పత్రిక 1 అధ్యాయం 13వ వచనం. దేవుడు మనలను తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు. యేసు తన ప్రజలమైన మనతో సంయుక్తపరచుకున్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు రూపాంతరపు కొండ మీద క్రీస్తును గురించి ఇదే మాట అన్నాడు. ఇడుగో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒకచోట చేరి యేసు బాప్తిస్మమందు ఏకీభవించారు. తండ్రి ఇడుగో నా కుమారుడు అంటే ఆయన బాప్తిస్మం పొందాడు. పరిశుద్ధాత్మ కుమారునిపైకి దిగిరావడం గొప్ప విశేషం. యోహాను సువార్త 1 అధ్యాయం 32 నుండి 34వ వచనం వరకు యోహాను సాక్ష్యమిస్తూ అన్నాడు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగిరావడము చూచాను. ఆత్మ ఆయన మీద నిలిచాడు. నేనాయనను ఎరుగను గాని నీళ్లలో బాప్తిస్మమివ్వడానికి నన్ను పంపినవాడు నాతో చెప్పాడు, నీవు ఎవని మీద ఆత్మ దిగివచ్చి నిలవడం చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మ బాప్తిస్మమిచ్చేవాడు. ఆయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలోని ప్రవచన భావమిదే. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మ, తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ ఆయన మీద నిలుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుని కుమారుణ్ణి సేవ కొరకై బలపరిచిన సన్నివేశం ఎంతో ఆకర్షణీయమైనది. దీనితో ఆయన బహిరంగ సేవ ప్రారంభమైంది. శ్రోతలు, ఇంతటితో మత్తయి సువార్త 3వ అధ్యాయం ముగిసింది. బాప్తిస్మకుడైన యోహాను కొత్త నిబంధనలోని మొట్టమొదటి ప్రవక్త, చిట్ట చివరి ప్రవక్త. మెస్సియా ఆత్మ బాప్తిస్మం ఇస్తాడు. తండ్రి యొక్క అపార ప్రేమ ఆయన మీద ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 34-35 వచనాలు. దేవుడు ఆయనకు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తాడు. తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించాడు. బాప్తిస్మకుడైన యోహాను నాజీరు వ్రతము పట్టిన భక్తుడు, యేసు ప్రభు యొక్క ఆగమన దూత. యోహాను జనసమూహాలకు బోధించాడు. పరిసయ్యులకు, సుంకరులకు, సైనికులకు ప్రత్యేకంగా బోధించాడు. లోకమంతటిని ఉద్దేశించి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. యేసు ప్రభు మత్తయి సువార్తలోని మొదటి 3 అధ్యాయాలలో మనకు సాక్షాత్కరించిన విధానం ఎంతైనా ఆశ్చర్యకరమైనది. నజరేతు నుండి బెత్లెహేముకు, బెత్లెహేము నుండి ఈజిప్టుకు, ఈజిప్టు నుండి నజరేతుకు, నజరేతు నుండి యొర్దాను నదీ తీరానికి ప్రయాణం చేశాడు. యేసు బాప్తిస్మము అన్నిటిలో అపురూపమైన సంఘటన. క్రీస్తును దేవుడు ప్రవక్తగా, యాజకుడుగా, రాజుగా అభిషేకించాడు. యేసు యోహాను చేత నీటి బాప్తిస్మం పొందాడు. దేవుడు పరిశుద్ధాత్మతో కుమారుణ్ణి అభిషేకించాడు. ఆయన శిలువ రక్తాభిషేకం పొందాడు. మత్తయి 3వ అధ్యాయం 15వ వచనంలో నీటి బాప్తిస్మం, 3వ అధ్యాయం 16వ వచనంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో ఆయన స్వకీయ రక్తాభిషేకం. యేసుక్రీస్తు యొక్క అనుభవాలలో ఆయన యోహాను సందేశంలో ఇశ్రాయేలు జాతితో, లోకమందలి పాపులతో తనను తాను సంయుక్తపరచుకున్నాడు. దేవుని స్వరము, పరిశుద్ధాత్మ ఆయనపై నిలవటము మాత్రమే కాక, 3వ సాక్ష్యం యోహాను సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో పేర్కొనబడింది. యేసు అన్నాడు,
తండ్రి, నీ నామమును మహిమపరచు. అంతట ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. నేను నా నామమును మహిమపరిచాను, మరల మహిమపరుస్తాను. యేసు ప్రభువు బహిరంగ సేవారంభం ఎంతో భావగర్భితం. బాప్తిస్మము పాపుల కొరకు, యేసు పాపుల కొరకు పొందిన బాప్తిస్మం ఆయన మరణమే అని మనము మరచిపోకూడదు. తన బాప్తిస్మం యేసుక్రీస్తు యొక్క పెంతెకోస్తు. దేవుని స్వరం 2 కీర్తన 7వ వచనంలాగా ధ్వనిస్తోంది. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. యెషయా 42వ అధ్యాయం 1వ వచనం, ఇడుగో నేను ఆదుకునే నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచాను. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.